మీతో ఒక విషయం చెప్పాలి దేవగారు. ఇన్నాళ్ల నుండి మీరు ఆపడానికి చూసిన గొడవలు పగలు మళ్ళీ మొదలయ్యాయి సార్. కారణం మీ అబ్బాయి సార్. ఎప్పుడేం జరుగుతుందా అని భయమేస్తుంది సార్. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఉంటాను సార్. బాబు, ఆ పట్టు వస్త్రాలు మార్చుకుని రండి. అందరూ ఒకే చోట దొరికారు. ఒక్కడు కూడా మిగలకుండా లేపేస్తాను. వాడుండగా ఎవ్వడి మీద కత్తి పడనివ్వడు. మొదటి వేటు వాడు మీదే పడిపోవాలా? అందరినీ లోపలికి తీసుకెళ్ళండి.
ఎక్కడికి? అమ్మ చావు కారణమైన ఏ ఒక్కడు ప్రాణాలతో ఉండకూడదు. ఒక 10 నిమిషాలు మీ ఆశయం సిద్ధాంతం పక్కన పెట్టి లోపలికెళ్ళండి. 20 ఏళ్లుగా పరిష్కారం దొరకని సమస్యని 2 నిమిషాల్లో ముగించుకొచ్చేస్తా. 2 నిమిషాలు అంటున్నాడు అన్నయ్య. మీరు లోపలికెళ్ళండి. 20 ఏళ్ల క్రితం ఇలాగే ఆపి తప్పు చేశారయ్యా. ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయొద్దయ్యా. బాబు చెప్పినట్టు లోపలికి వెళ్ళండి అయ్యా. ఈ ఇంట్లో అమ్మ కట్ట ఆరే లోపు ఆ ఇంట్లో 10 కట్టెలు కాలాలా? ఏం పాపం చేస్తే పుట్టావరా నువ్వు నాకు? మిమ్మల్ని కూడా కాదనుకుని ఇన్నేళ్లుగా ఈ ఊరి కోసం వీళ్ల కోసమే బతుకుతూ వీళ్ళని మళ్ళీ మనుషులు చేద్దామనుకున్నా. కానీ నీ నీడ తాగ్గానే మళ్ళీ పశువుల్లా మారారు. నిలువెత్తు ప్రేమలా మలిచానని చెప్పింది రప్పించింది. దాన్ని మోసం చేశావు కదరా. ఏ భయంతో ఈ ఊరి నుంచి అది వెళ్ళిపోయిందో ఆ భయాన్ని నిజం చేసి ఈ లోకం నుంచే పంపించేశావు కదరా. నీ వల్ల ఈ ఊరు మళ్ళీ ఇలా మారుతుందని తెలిస్తే నిన్నెక్కడికి రానిచ్చేవాణ్ణి కాదు. నీ వల్ల దాని ప్రాణమే పోతుందని తెలిస్తే నిన్ను భూమి మీదకి రానిచ్చేవాణ్ణి కాదురా. దాని బదులు నీ ప్రాణం పోయింటే బాగుండేది కదరా. పోరా, మమ్మల్ని ఈ ఊరిని వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చచ్చిన తర్వాత కూడా ఇక్కడికి రావద్దు. అయ్యా 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 బావా! వద్దురా, ఈ పసి మనసుకి ఆకాశాయుడొద్దు. అమ్మని చంపుకున్నాడు. రేపు నిన్ను కూడా వద్దమ్మా. చుట్టంగా వచ్చిన వాణ్ణి చుట్టంగానే పోనివ్వు. వాళ్ళు లేవడానికి ఎన్ని రోజులు పట్టుద్దో తెలీదంట. తిరిగి లేస్తారో లేదో కూడా తెలీదు. నచ్చావురా. నీలాంటోడి కోసమే వెతుకుతున్నాను. నీ కాళ్ళు కడిగి దాన్ని నీకిచ్చి నేను పెళ్లి చేస్తాను. కానీ ఒక్క సహాయం కావాలరా. ఆ ఊళ్ళో అణువణువున పౌరుషంతో రక్తం మరిగే ఒక మగాడున్నాడు. వాడొక్కడిని చంపి నా పగను పంచుకోరా. జీవితాంతం నీకు దాసోహం అంటాను. నువ్వు మారవా? నువ్వు మారవరా? ఆ ఊరు మీద నీ కన్ను పడితే కన్నెర్ర చేసి నీ కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ మగాడు చచ్చిపోయాడు. ఆ ఇంటి మీద నీ చేయి పడితే నీ ఇంటి గుమ్మం దాకా వచ్చి నీ మెడ పట్టుకున్న ఆ మగాడు, ఆ పౌరుషం చచ్చిపోయింది. చచ్చిపోయేలా ప్రేమగా మారాడు. ప్రేమగా మారి మీ ముందుకొచ్చాడు. నీ కళ్ళ ముందుకొచ్చాడు. అంటే నేను వెతుకుతున్న మగోడు పగోడు బాబాయ్! ఆగరా.
నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చోళ్ళని చేసింది వీడు, మనోడు అనుకున్నారు, పగోడు వీడు. ఇంటి చేసుకుందాం అనుకున్నారు వీడిని, ఈ ఇంటిని తగ నరుకుదామని వచ్చాడు వీడు. నీ ప్రాణం కోసమే నేను ప్రాణాలతో పగోడి పక్కనే చేరి ధైర్యంగా ఉన్నావంటే నీది గుండె కాదురా, ఆ గుండె ధైర్యం చచ్చిపోవాలి. పెదనాన్న ప్లీజ్ పెదనాన్న ఆపమని చెప్పు. ఆ ఊరి మీదకి ఆ ఇంటి మీదకి వెళ్తే నీ రక్తం ఊరుకోదు కదరా మగాడా. అన్నయ్య అన్నయ్య ఆపమని చెప్పన్నయ్య. నిన్ను చంపి ఆ ఇంటిని ఆ దేవగాడిని తగ నరుకుతా. పదే 10 నిమిషాలు పాత మనిషినైతే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగలడు. మా అమ్మని చంపేశారా, కానీ నేను మీ మధ్యకొచ్చి ప్రేమతో బతుకుతున్నాను. నా తండ్రిని దూరం చేసావు, నా ప్రేమను దూరం చేసావు, కానీ నేను మీకు ప్రేమతో దగ్గరయ్యాను రా. ఇంకెంతకాలం రా, నీ వల్ల ఇంకెంతమంది ఆడవాళ్ళు రా. పగలాగాలని ప్రేమతో ఉండాలని ఊరు కోసం కుటుంబాన్ని వదిలేసి బతుకుతున్నాయన్ని చంపుతావనుకుంటారా? కత్తి వాటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడో, కానీ చివరి కత్తులే మిగులుతాయి, మనుషులు మిగలరు. వీలైతే ప్రేమిద్దాంరా, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. లేదు నా ఒక్కడు చావుతానే ఈ పగలాగుతాయి, కంచెలు తెగుతాయంటే లే.
వాడు మనోడు కాదన్నావు, పగోడన్నావు, తెగ నరుకుతాడన్నావు. కానీ తన వాళ్ళు నిన్ను చంపటానికి తరుముతుంటే వాళ్ళ నుంచి నిన్నెందుకు కాపాడాడురా? తమ్ముడు, పుట్టెరిగినాక ఈ కొంపలో మనుషులను చూస్తే భయంతో పక్కకు తప్పుకున్న వాళ్లే కాని గౌరవంతో ఏ రోజైనా మనకు చేతులెత్తి నమస్కారం పెట్టిన వాళ్ళని చూసావా? కానీ శత్రువు బిడ్డయి కూడా పనిచేశాడురా. అందుకు చంపేద్దామా? పగవాడయ్యుండి మన మధ్య బ్రతుకుతున్నాడంటే ఏదో కావాలి బాబాయ్ వీడికి. అది మన ప్రాణాలు కాదు, మన ఆస్తిపాస్తులు కాదు, మన బిడ్డ కాదు, ఇంకా ఏదో కావాలి. ఇచ్చేద్దాం బాబాయ్, మనం మారి మన ప్రేమను వాడికి తిరిగిచ్చేద్దాం. శత్రు ప్రాణ కత్తి కింద ఉన్నా కూడా ప్రేమిద్దామంటున్నాడంటే ఏం గుండె రావాడిది? ఆ గుండె బతకాలి. 10 గుండెలు బతికేస్తుంది. ఆ 10 గుండెలు బతికేస్తుంది. ఆ ఊళ్ళోనే కాదురా, ఈ ఊళ్ళో కూడా ఒక మగాడు ఉన్నాడు.